మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారు ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడే అవకాశం ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. మీ ఆలోచనలలో ప్రశాంతత తక్కువగా ఉండడం, అనవసరమైన ఆందోళనలు అధిగమించాలి, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు ఆకస్మికంగా వాయిదా పడ్డా అది తాత్కాలికమే అన్న భావన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తదుపరి సమయంలోనైనా ఆ సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వారితో మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో వీలైనంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆత్మీయులతో, అంటే మీ సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే ముఖ్యులైన మీ స్నేహితులతో కావచ్చు, మాట్లాడి మీ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, అది కూడా గుర్తింపు గౌరవం కలిగిన ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు, వారి పరిచయాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా తల్లి, తండ్రి మొదలైన వారితో కలిపి మంచి మంచి ప్రదేశాలు పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలలో, అంటే వారు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, శక్తితో అనుకున్న పనులు సాధిస్తారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీనరాశి వారికి రోగనిరోధక శక్తి విషయంలో దృష్టి సారిస్తారు. ఖర్చులని వీలైనంతవరకు చూసి ప్రణాళికతో ఖర్చు పెట్టుకోవడం వలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా తోబుట్టువులతో, మీ కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు, చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాలు, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయాలు మొదలైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత ప్రశాంతత అవసరమైన విషయాన్ని మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో వీలైనంతవరకు ఘర్షణాత్మకంగా ఉండే ఆలోచనలు కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ అనేది అవసరమైన విషయాన్ని గమనించుకోవాలి.